బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీక్షా దివాస్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ముగిసిన శకమన్నారు. ప్రజా సెంటిమెంట్ ను రాజకీయ లాభం కోసం వాడుకొని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని విమర్శించారు. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష అంతా పూర్తి నాటకమని తెలిపారు. ఆయన దీక్ష వల్ల ఏం కాలేదని విమర్శలు చేశారు మహేష్ గౌడ్. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు. కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కొత్త ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్ లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం.